దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి యెహోవా కొరకు మనం సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మనకు మన సహనము చూసి ఆయన మరి ఎప్పుడూ విసిగిపోకుండా సహనముతో ఓపికతో ఆయన వైపు చూస్తూ కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంతో సహనము కలిగి ఉండాలి. మరి త్వరగా జవాబు ఎందుకు రావడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను త్వరగా జవాబు వస్తలేదు అనేటువంటి తొందరపాటు లేకుండా సహనముతో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయినాడు. నువ్వు సహనము కలిగి ఉండాలి. ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత గొప్ప ప్రతిఫలము దేవుడిచ్చేవాడు. నువ్వు ఆలస్యమైనా కానీ మన దేవుడు అద్భుతమైనటువంటి జవాబిచ్చే నమ్మదగిన దేవుడు. మనము మన యొక్క